వెల్కమ్ టు హెల్త్ కేర్. ప్రీవియస్ హార్ట్ అటాక్స్ వల్లనో లేకపోతే వయసు పైబడే కొద్దో లేకపోతే ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ వలన గుండె ఫెయిల్యూర్కి గురవడం జరుగుతూ ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్కి ఒక దశలో ఇంకే ట్రీట్మెంట్స్ లేవు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప అని అంటూ ఉంటారు. మరి వీటికి మెడిసిన్స్ ఎంతవరకు పనిచేస్తూ ఉంటాయి? మరి అలాంటి స్టేజ్లో ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజెస్లో ఆయుర్వేద పాలీసైంటిఫిక్ ఆయుర్వేద ఎలా ఉపయోగపడుతుంది, ఈ ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది, మరి వీటిలో కషాయాలు కానీ ఇతర మెడిసిన్స్ ఎంతవరకు పనిచేస్తాయి, రీసెర్చ్ ఎలాంటిది జరుగుతుంది, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి కార్డియోథొరాసిక్ సర్జన్ మరియు ఆయుర్వేద పరిశోధకులు డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి, థ్యాంక్ యూ. మీరు ఒక కార్డియాక్ సర్జను, ఎన్నో సర్జరీస్ చేశారు, కార్డియోథొరాసిక్ సర్జను, ఒక సీనియర్ సర్జన్గా ఉండి మీరు మళ్ళీ ఆయుర్వేదం మీద మక్కువతోటి ఎంతో రీసెర్చ్ చేయడం 2 decadesగా మళ్ళీ దీనిలో మీరు ఒక పాలీసైంటిఫిక్ ఆయుర్వేదాన్ని అప్రోచ్ తీసుకురావడం జరుగుతూ ఉంది కదండి. మీ ట్రీట్మెంట్ అప్రోచ్లో మరి గుండె సమస్యల గురించి ఏమంటారు? మై రీసెర్చ్ స్టార్టెడ్ విత్ దిస్ క్లినికల్ రీసెర్చ్. దీనిలో ఇంట్రెస్టింగ్గా మనకి అర్థమైంది ఏంటంటే గుండె రోగాల్ని కూడా ఇప్పుడు ఇస్కిమిక్ మనకి ఒక డిసీజ్ ప్యాథోజెనిసిస్ అని అలోపతిలో మాకు చెప్తారు. దాని ప్రకారం ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంటున్నాం, రిమాటిక్ హార్ట్ డిసీజ్, దెర్ ఆర్ సెవరల్ హార్ట్ డిసీజ్, కార్డియోమయోపతీస్, దెన్ ఏవైనా కారణాలు అవ్వచ్చు, లేకపోతే ఎండ్లో మీరు అన్నట్టు ఇందాక హార్ట్ ఫెయిల్యూర్కి దారి తీయచ్చు. సో ఇంట్రెస్టింగ్గా ఆయుర్వేదం యొక్క దృష్టికోణంతో నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అన్నాం అంటే హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గి ఆ తగ్గడం వలన హార్ట్ సరిగా పనిచేయకపోవడం, ఆ పనిచేయకపోవడం వలన హార్ట్ అంటే హార్ట్ అటాక్ రావచ్చు. అంటే హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్ అనేది ఒక పంప్ అనమాట, ఒక మజిల్ ఒకటే కాదు, అది అందులో బ్రెయిన్ కూడా ఉంటుంది, హార్ట్ బ్రెయిన్ అని. హార్ట్ యొక్క బ్రెయిన్ అంటాం. అంటే ఎందుకంటే దాంట్లో ఆటోనోమస్ నర్వస్ సిస్టమ్ కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అయ్యి ఉండే. ఎందుకంటే అది హార్ట్ని మాత్రమే బాడీలోంచి బయటికి తీసినా కూడా అది 8 గంటల వరకు పనిచేస్తుంది అనమాట. అంటే ఇన్ సర్టన్ ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్. మిగిలిన ఏ పార్ట్ కూడా అంతసేపు పనిచేయదు, మనం హార్వెస్ట్ చేయాలి దాన్ని ప్రాపర్గా. సో ఈ హార్ట్లో ఉన్న బ్రెయిన్ ప్లస్ హార్ట్ మజిల్కి బ్లడ్ సప్లై చేసే రక్త నాళాలు కనుక బ్లాక్ అయితే అది కొలెస్ట్రాల్ వల్ల అని అంటాం. ఆ కొలెస్ట్రాల్ వల్ల ప్లాక్ ఫామ్ అయ్యి ఆ ప్లాక్ వల్ల బ్లడ్ సప్లై దొరకకపోతే ఆ పర్టికులర్ పార్ట్ ఏ పార్ట్ అయితే ఆ ఆర్టరీ సప్లై చేస్తుందో ఆ పర్టికులర్ పార్ట్ చనిపోతుంది. ఆ చనిపోయిన చోట మచ్చ ఫామ్ అవుతుంది. మచ్చ ఫామ్ అయితే ఏ మేరకు మచ్చ ఫామ్ అయిందో, ఎంత పర్సెంటేజ్ మచ్చ ఫామ్ అయిందో అంత పర్సెంటేజ్ హార్ట్ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. హార్ట్ ఫంక్షన్ యాజ్ ఎ పంప్ తగ్గిపోతుంది. కాబట్టి దాన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. దానికి డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయుర్వేదంలో ఇంట్రెస్టింగ్ కోణం ఏంటి నాకు అర్థమైంది, ఈ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అన్నాం, ప్లాక్ ఫామ్ అయింది. ఈ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్లో కూడా అంటే దాదాపు ఎలోపతిలో ఒక 17 డిఫరెంట్ ప్రాసెసెస్ అంటే ప్యాథలాజికల్ ప్రాసెసెస్ ఈ హార్ట్లో హార్ట్ అటాక్ కారణం అవుతున్నాయి. ఆయుర్వేదంలో వాటిని వాత ప్రాసెస్ అని, పిత్త ప్రాసెస్ అని, కఫ ప్రాసెస్ అని డాక్యుమెంటెడ్ ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్గా వాతజ హృద్రోగము, పిత్తజ హృద్రోగము, కఫజ హృద్రోగం అని క్లాసిఫై చేశారు. అంటే ఇస్కిమిక్ హార్ట్ డిసీజే వెదర్ ఇట్ ఈస్ వాత మీడియేటెడ్ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, పిత్త మీడియేటెడ్ ఆర్ కఫ మీడియేటెడ్. అంటే వాత మీడియేట్ వల్ల ఏమవుతుంది, రక్తనాళాలు సన్నగా అయిపోయి మైక్రో సర్క్యులేషన్ హర్ట్ అయ్యే విధంగా క్యాపిలరీస్ స్టిఫెన్ అయిపోతాయి. వాతానికి ఖరాదారు అని కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఖరాదారు అంటే స్టిఫెనింగ్ ఆఫ్ ద ఆర్టరీస్. సో ఆర్టరీలో ఎంత స్టిఫ్నెస్ ఉందో తెలుసుకుంటే వాతం అంత ఉందని మనం ఒక ఎస్టిమేట్ వేయచ్చు. ఎందుకు తెలుసుకోవాలంటే ఇప్పుడు ఆర్టీరియల్ స్టిఫ్నెస్ కూడా ఈజ్ ఏ ప్రాబ్లమ్, ఈజ్ ఏ ప్రాబ్లమ్ దట్ వీ ఎన్కౌంటర్ డ్యూరింగ్ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్. దాన్ని రివర్స్ చేయాలంటే వాతాన్ని పాసిఫై చేసే రకంగా మనం అప్రోచ్ దానికి మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం పర్సనలైజేషన్ ఎలా చేయాలి అనేది డయట్ కానీ, ఫుడ్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, హెర్బ్స్ కానీ, వాటి యొక్క ఫార్ములేషన్ కానీ, వాటి ప్రపోర్షన్ కానీ, వాటి యొక్క కాన్సన్ట్రేషన్ కానీ ఈజ్ డిక్టేటెడ్ విత్ దిస్ వాత పిత్త కఫ ఫింగర్ ప్రింట్. సో వాతాజ హృద్రోగం అంటే వాత మీడియేటెడ్ హార్ట్ డిసీజ్, పిత్తజ హృద్రోగం. పిత్త అంటే ఏంటంటే మన ఎక్స్పెరిమెంట్స్లో ఏం కనుక్కున్నాం, పిత్తం వలన బాడీలో అతిగా గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. అంటే బాడీ ఈజ్ బర్నింగ్ అప్ మోర్ గ్లూకోజ్. మనకి గ్లూకోజ్ బర్న్ అవడం వల్ల ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ రావడం వల్లనే మనం అన్ని పనులు చేస్తున్నాం. మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ కంట్రాక్ట్ చేయాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ అంటే ఏటీపీ వల్ల వచ్చిన ఎనర్జీని హార్ట్ కంట్రాక్షన్కి ఒక యాక్టిన్ మయోసిన్ ఫిలమెంట్స్ ఇట్లా ఉంటాయి, అవి ఇలా స్లైడ్ అవుతాయి.
ఆ స్లైడ్ అవ్వడానికి మధ్యలో కొన్ని బాండ్స్ ఫామ్ అవుతాయి. ఆ బాండ్స్ ఏటీపీ వల్ల ఫామ్ అవుతున్నాయి, ఏటీపీలో ఉన్న ఫాస్ఫేట్ మాలిక్యూల్ వలన. సో ఎంత ఏటీపీ ఉంటే అన్ని ఫాస్ఫేట్ బాండ్స్ ఫామ్ అయ్యి అంత స్ట్రాంగ్గా కంట్రాక్ట్ అవుతుంది హార్ట్. సో హార్ట్ కంట్రాక్టైల్ పవర్ పెరిగి, ఐనోట్రోపిక్ ఎఫెక్ట్ అంటాం ఎలోపతి లాంగ్వేజ్లో, ఐనోట్రోపిక్ ఎఫెక్ట్ పెరిగి దానివల్ల గష్ ఆఫ్ బ్లడ్ గోస్ ఇన్ టు హార్ట్, ఏయోటాకి అక్కడి నుంచి కొరోనరీ ఆర్టరీస్కి. సడన్ గా గష్ ఆఫ్ బ్లడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందో ఒక దెబ్బ తగులుతుంది అక్కడ, ఎండోథీలియల్ ఇంజరీ అంటాం మనం. సో చూడండి, వాతంలో ఏమవుతుంది, స్టిఫ్నెస్ పెరగడం వల్ల ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ పిత్తంలో ప్రైమరీ కారణం ఏంటి, ఎండోథీలియల్ ఇంజరీ ఈస్ కాజింగ్ ప్లాక్ ఫార్మేషన్, లేటర్ క్లాట్ ఫార్మేషన్. చాలా రకాల, అంటే అన్ని రకాల ప్రాసెసెస్ ఆయుర్వేదంలో కూడా చెప్పబడి ఉన్నాయి, కానీ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది అక్కడ. అయితే ఆ అన్ని 17 రకాల ప్రాసెసెస్ దేనివల్ల అయితే హార్ట్ అటాక్కి గురి అవుతున్నాడు మనిషి, వాటిని వాతశుద్ధరోగం, పిత్తజ, కఫజ అని చెప్పి క్లాసిఫై చేశారు, బ్రాడ్ కేటగిరీస్. ఇవి తెలిస్తే మనం అప్పుడు ప్రాపర్గా పర్సనలైజ్ ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎలాంటి రీసెర్చ్ తోటి, ఎలాంటి టెస్టులతోటి నిర్ధారిస్తూ ఉంటారు? టెస్ట్లు అయితే యాంజియోగ్రామ్, అది మనం ఫస్ట్ అయితే మనం 2D TMT, అంటే ఒకవేళ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ వస్తే కనుక డెఫినెట్గా అప్పుడు మనం యాంజియోగ్రామ్ చేయాలి. యాంజియోగ్రఫీ, యాంజియోగ్రామ్ రెండింటి వల్ల మనకి తెలిసేది ఏంటి, ఎక్కడ రక్తనాళాలు బ్లాక్ అయినాయి, వాటిని మనం స్టెంట్ పెట్టచ్చా, స్టెంట్ అయితే మెటలిక్ స్టెంటా, బిఎంఎస్ఆ, డిఎస్ఆ, లేకపోతే బైపాస్ సర్జరీ చేయాలా, బైపాస్ మళ్ళీ రకాలుగా సీక్వెన్షియల్ గ్రాఫ్ట్ చేద్దామా, అంటే రకరకాలు మేము ఆలోచిస్తాం కార్డియాక్ సర్జన్స్. అయితే ఇక్కడ మీరు ఎటువంటి రీసెర్చ్ జరిగింది అని అంటే, ఇప్పుడు ఆయుర్వేదం మీద మక్కువతో చాలామంది రీసెర్చ్లు చేశారు. రీసెంట్గా ఎయిమ్స్లో కాన్ఫరెన్స్ జరిగింది, ఆ కాన్ఫరెన్స్కి నన్ను కూడా కీనోట్కి పిలిచారు. నా ముందు ప్రొఫెసర్ మౌలిక్ గారని పెద్ద ఆయన, అంటే ప్రొఫెసర్ మౌలిక్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఫార్మకాలజీ ఆఫ్ ఎయిమ్స్, ఎయిమ్స్ ఢిల్లీ. ఎయిమ్స్ ఢిల్లీలో హెడ్ ఆఫ్ ఫార్మకాలజీ అంటే లిటరల్లీ ఆల్ ఓవర్ ఇండియా హీఈస్ హెడ్ ఆఫ్ ఫార్మకాలజీ అనే అర్థం. అంటే ఎందుకంటే ఎయిమ్స్లో వీ కన్సిడర్ ఎయిమ్స్ టు బి ద బెస్ట్ ఇన్ ఇండియా. సో అందులో ఆయన హెడ్ అంటే ఎవ్రీ వన్ విల్ ఫాలో, అంతే, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అంటే దేర్ అథారిటీ సో మచ్, దేర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఈజ్ సో వ్యాలిడ్. సో ఆయన ఏం ప్రజెంట్ చేశారంటే, నా ముందే ఆయన ప్రజెంట్, చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. అని అన్నారు, నాకు ఆయుర్వేదం అంటే చాలా ఇష్టము, దాని మీద నేను రీసెర్చ్ చేశాము, రీసెర్చ్ చేసి అర్జున అని మేము ప్రిస్క్రైబ్ చేశాము. బట్ అర్జున ప్రిస్క్రైబ్ చేసిన వాళ్ళు గ్రూప్స్ ఇచ్చారన్నమాట. ఇప్పుడున్న వ్యవస్థ ఏంటి, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఫెయిల్యూర్, మనం హార్ట్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతాం కాబట్టి స్టేజ్ 1 హార్ట్ ఫెయిల్యూర్, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని అంటాం. స్టేజ్ 1లో మనం బీటా బ్లాకర్స్ ఇస్తాం, స్టేజ్ 2లో అవసరమైతే కార్డియోగ్లైకోసైడ్స్ యాడ్ చేస్తాం, స్టేజ్ 3లో ఏఆర్బీస్, ఏస్ ఇన్హిబిటర్స్ యాడ్ చేస్తాం, స్టేజ్ 4లో సాక్యుబిట్రిల్ అని చెప్పి నెప్రిలిజిన్ ఇన్హిబిటర్స్ అని మనం ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తాం. అది ఎప్పటి వరకు పనిచేస్తుంది, 30% ఈఎఫ్ వచ్చేంత వరకే. 30% కంటే తక్కువ వచ్చిందంటే దట్స్ ఇట్, యూ హ్యావ్ టు గో ఫర్ ఏ హార్ట్ ట్రాన్స్ప్లాంట్. సో ఆ వెయిటింగ్ పీరియడ్లో ఏమైనా చేయొచ్చా ఆయుర్వేదం ద్వారా అని వీళ్ళు రీసెర్చ్ చేశారు. అందులో ఏం చేశారు, అర్జున కషాయం ఒక గ్రూప్కి ఇచ్చారు, ఒక గ్రూప్కి ప్లసిబో, ఇంకో గ్రూప్కి కంట్రోల్, మన ఎలోపతిలో ఏ డ్రగ్స్ ఇస్తాం అవి ఇచ్చాం. ఎలోపతిలో ఏ డ్రగ్స్ ఇచ్చామో వాళ్ళకి ఎంత బెనిఫిట్ వచ్చిందో, వాళ్ళు ఒక 36 మందికి కొంత బెనిఫిట్ ఉంది. ప్లసిబో గ్రూప్లో 30 మంది, 100కి 30 మంది గాట్ బెనిఫిటెడ్ వితౌట్ గివింగ్ ఎనీ డ్రగ్. అందుకని ప్లసిబో అంటే మనం ఏ మందు ఇవ్వకపోయినా ఆ రోగం తనంతరగానే 30% పీపుల్ క్యూర్ అయిపోతుంది. అర్జున కషాయం ఇచ్చిన గ్రూప్లో 100కి 16 మంది బెనిఫిట్ అయ్యారంట. ఆయన ఏమన్నాడు, నాకు చాలా ఇష్టం ఆయుర్వేదం అంటే, కానీ మా రీసెర్చ్లో ఆయుర్వేదం కషాయం, అర్జున కషాయం ఇవ్వడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఎటువంటి బెనిఫిట్ లేదు, ఇన్ఫాక్ట్ ప్లసిబో ఎఫెక్ట్ కూడా తగ్గిపోయిందని చెప్తున్నారు ఆయన. ఓకే, అంటే ఏది తీసుకొని వాళ్ళే బెటర్గా ఉన్నారు, ఏది తీసుకునే వాళ్ళు బెటర్గా ఉన్నారు ఇప్పుడు. అందుకని ఎవరైనా క్లినిక్ వెళ్ళినప్పుడు 100లో 30 పేషెంట్స్ ఏం చేయకపోయినా క్యూర్ అవుతారు కాబట్టి మీ ఎఫికసీ 36% కంటే ఎక్కువ ఉందా అని అడగాలి ఎవరైనా డాక్టర్స్ని. వాళ్ళు మామూలుగా అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఆయుర్వేదం వాళ్ళకి సైన్స్ చెప్పారు, స్టాటిస్టిక్స్ అనే సైన్స్ తెలియదు కాబట్టి మా దగ్గర వచ్చిన వాళ్ళు 30 మంది బాగా అయ్యారంటే మీరు ఏమి చేయకపోయినా 30 మంది బాగా అయిపోతారు. సో దానిలో భ్రమపడద్దు ఆయుర్వేదిక్ డాక్టర్స్. మన ఎఫికసీ షుడ్ బి అట్లీస్ట్ 36%. అప్పుడు నేను ప్రొఫెసర్ మౌలిక్ గారిని, సార్ మీరు అర్జున కషాయం ఎందుకు చూస్ చేశారు, అర్జున కషాయాన్ని ఇవ్వాలి అంటే వాతజ హృద్రోగంలోనే ఇవ్వాలి, మీరు వాతజ హృద్రోగాన్ని కన్ఫర్మ్ చేశారా అంటే అదంతా నా డ్యూటీ కదా, ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు, అయితే వాళ్ళని పిలవండి, నేను అడుగుతాను క్వశ్చన్స్. అక్కడ ఆ కాన్ఫరెన్స్లో ఎన్ఐఏ చీఫ్, ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, అందరూ ఉన్నారు. అంటే పూణే నుంచి, రాజస్థాన్ నుంచి
everyone attended. No one, ఒక్కళ్ళకి కూడా క్వశ్చన్ అడిగే గట్స్ లేవు. ఎందుకంటే సైన్స్ తెలియదు. ఐ మీన్ వాళ్ళ సైన్స్ తెలుసు కానీ ఈ సైన్స్ తెలియదు. అందుకని ఎల్లపతి డాక్టర్స్ అనే కొలాబరేట్ చేయాలి. మరి కొలాబరేట్ చేశారు, ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా ఉందన్నారు. మరి వాళ్ళు ఎలా ఆయుర్వేదిక్ వాతాన్ని ఎట్లా ప్రొఫైల్ చేశారు? అర్జున కషాయాన్ని మీరు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఉండగా మీరు అర్జున కషాయం ఇచ్చారు, వాళ్ళు కూడా ఆయుర్వేదం తెలియదు. నేను అంటే సైంటిఫిక్ డిస్కషన్ చాలా హీటెడ్ డిస్కషన్స్ ఉంటాయి, చాలా హీటెడ్. అంటే సైంటిఫికల్లీ రైట్ క్వశ్చన్స్ అడుగుతాం. వి డోంట్ వరీ అబౌట్ బ్యాక్లాష్ వస్తుందా, అదంతా వరీ, అది మా డ్యూటీ కూడా కాదు. నేనన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాతజ రుద్రోని ఎట్లా క్లాసిఫై చేశారు, పిత్తజ రుద్రోగాన్ని మీరు మీ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఎవరికైతే చూస్ చేసుకున్నారో వాళ్ళని ఎట్లా క్లాసిఫై చేశారండి, అది మేము చేయలేదు. అయితే మీరు రీసెర్చ్ తప్పు. ఎందుకు అనంటే హార్ట్ డిసీజ్కి అర్జున ఇవ్వడం అనేది ఆయుర్వేదంలో మెన్షన్ చేశాను. కానీ నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, వాతజ హృద్రోగానికి అంటే వాతం వల్ల వచ్చిన హార్ట్ డిసీజ్కి అర్జున కషాయం ఇవ్వాలి. ఎందుకంటే అర్జున కషాయంలో మీకు ఆల్ టానిన్స్ విల్ గెట్ డిజాల్వ్డ్. అర్జునలో టానిన్స్ అని, బయోఫ్లేవన్స్ అని, టర్పిన్స్ అని బ్రాడ్గా క్లాసిఫై చేయొచ్చు. వీటి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. వాతం వల్ల వచ్చిన హార్ట్ డిసీజ్కి వాటిలో రూక్షత ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆర్టీరియల్ స్టిఫ్నెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ మీరు డెఫినెట్గా టానిన్స్ ఇవ్వాలి. టానిన్స్ విల్ గివ్ దట్ స్నిగ్ధ ప్రాపర్టీ అంటాం ఆయుర్వేదంలో. వాతంలో స్నిగ్ధ ప్రాపర్టీ ఇవ్వాలి కాబట్టి టానిన్స్ ఇవ్వాలి. అప్పుడు అర్జున కషాయాన్ని ఇవ్వాలి. అదే పిత్తంలో ఉన్నది అనుకోండి, అప్పుడు అర్జున ఘృతాన్ని ఇవ్వాలి. ఘృతం అంటే ఫ్యాటీ యాసిడ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అర్జున ఇవ్వాలి. అప్పుడు ఏమవుతాయి, అందులో ఉన్న బయోఫ్లేవన్స్ ఎక్కువ అవసరం ఉంటాయి. ఎందుకంటే పిత్తాలో ఎండోథీలియల్ ఇంజరీ ఉంది, అక్కడ సూపర్ ఆక్సైడ్ రాడికల్స్ ఎక్కువ ఫామ్ అవుతున్నాయి. ఆ రాడికల్స్ని అలానే టైరోజన్ కైనేజ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి బయోఫ్లేవన్సే కావాలి అక్కడ. సో అర్జునాలో ఉండే బయోఫ్లేవన్సే అక్కడ ఇవ్వాలి. కానీ అంటే ఘృతంలో అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఇవ్వాలి, అట్లా చూస్ చేసుకోవాలి. కఫన్లో మీరు ఆశవమో అరిష్టమో ఇవ్వాలి. అప్పుడు ఏంటి, అప్రోప్రియేట్ అమౌంట్ ఆఫ్ ఆ పర్టికులర్ ట్రైటర్పిన్స్, సెపోనిన్స్ అందులో ఎక్స్ట్రాక్ట్ అయ్యి కఫం ఉన్న కఫాన్ని తగ్గించే కఫహారకం అంటాం. సో ఇలా మీరు ఫార్ములేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డయాగ్నోస్ చేయాలిగా మీరు. వాత పిత్త కఫ ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయి, పోనీ ఒకటే వాతమే కారణమా, పిత్తమే కారణమా, లేకపోతే కఫమే కారణమా, లేకపోతే వీటిలో వాత పిత్త కఫ పర్సెంటేజ్ ఆఫ్ ద హార్ట్ బ్లడ్ వెజల్స్లో తెలిస్తే కానీ మీరు ఫార్ములేట్ చేయలేరు కదా అని చెప్పి నేను డెఫినెట్లీ లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నాను. అందుకని ఇంటిగ్రేటివ్ కోర్స్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించడానికి ట్రై చేస్తున్నారు, ఇట్ విల్ ఫెయిల్. ఇంటిగ్రేటివ్ అంటే కిచిడి అనుకుంటున్నారు. అందుకని దట్స్ నాట్ ఏ కిచిడి. చాలా ఎలోక్వెంట్గా, ప్రిసైజ్గా ఏ మాలిక్యూల్ అంటే ఇందాక మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు అర్జునాలో దాదాపు 150 రకాల కెమికల్స్ ఉన్నాయి. ఆ 150 రకాల కెమికల్స్ ఏ కెమికల్ ఎవరికి ఎన్ని పాళ్లలో ఏ ఫామ్ లో ఏ కాన్సన్ట్రేషన్ లో ఇవ్వాలి, ఫార్మకోడైనమిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్ ని అండర్స్టాండ్ చేసుకుని ఇస్తే కానీ సెట్ అవ్వదు. అప్పుడు నేను డేటా డెమాన్స్ట్రేట్ చేశాను. బాబు మా డేటాలో 900 పేషెంట్స్ మేము హార్ట్ ఫెయిల్యూర్, వీళ్ళందరూ హార్ట్ ఫెయిల్యూర్ అండి పేషెంట్స్ మన దగ్గర. అంటే సాక్యుబిట్రిల్ ఇచ్చినా కూడా వాళ్ళల్లో బెనిఫిట్ లేదు, ఇంకా ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు 900 మన దగ్గరకు వస్తే 500 మన పద్ధతి ఫాలో అవ్వలేకపోయారు. డైట్, ఎక్సర్సైజ్ అంటే ఇట్స్ రిజిడ్ పద్ధతి. అంటే దానిలో రిజిడ్ అంటే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఎప్పుడు ఏ డైట్ ఇవ్వాలని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. వాత డైటా, పిత్త డైటా, కఫా పాసిఫైయింగ్ డైటా, వీటిలో మళ్ళీ మారుతూ ఉంటాయి. అంటే వెరీ అడ్వాన్స్ సైన్స్ అండి అది. అంత సింపుల్ సైన్స్ కాదు, వెరీ కాంప్లెక్స్ సైన్స్. అండ్ ఇట్ రిక్వైర్స్ ఎ వెరీ ప్రిసైజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బాడీ. ఇప్పుడు హెల్త్ కేర్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ కేర్. అంటే హార్ట్ ఫెయిల్యూర్కి మీరు చెప్తున్నట్టుగా వాళ్ళ శరీర తత్వం చూస్తారు, వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ చూస్తారు, అండ్ ఇచ్చే మెడిసిన్ని ఏ ఫామ్లో ఇవ్వాలి అనేది కూడా ఆలోచిస్తారు. దానిలో అర్జున కషాయమైనా ఇంకేమైనా సమ్ అదర్ మెడిసిన్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నాం కదా, ఇప్పుడు అర్జున కషాయం ఈజ్ ఓన్లీ వన్. అందులో ఏంటంటే అర్జునోలిక్ యాసిడ్, రకరకాల 15 ఇందాక 150 డిఫరెంట్ కెమికల్స్ ఉన్నాయి. సో అర్జున అనేది హృద్య అనే ఒక క్లాస్ ఆఫ్ డ్రగ్స్కి బిలాంగ్ అవుతుంది. హృద్యము అంటే దాట్ విచ్ యాక్ట్స్ ఆన్ ద హార్ట్ అని అర్థం. అంటే అంత స్పెసిఫిక్గా చెప్పారు మన వాళ్ళు హృద్య. కానీ అందులో హృదయం అంటే ఆ పర్టికులర్ అవయవంలోనే ప్రాబ్లం ఉందా, లేకపోతే బ్రెయిన్లో నుంచి, అంటే కొంతమంది టెన్షన్లో ఉంటారు. సో బ్రెయిన్లో వాతం ఎక్కువ టెన్షన్ ఉంటుంది కదా, సో బ్రెయిన్లో పిత్తం ఎక్కువ ఉంటే కోపం ఎక్కువ ఉంటుంది.
కోపం ఉన్నా టెన్షన్ ఉన్నా మీకు హార్ట్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బ్రెయిన్లో వాతం వలన పిత్తం వలన మనం బ్రెయిన్ హార్ట్ యాక్టివిటీ ఆల్టర్ అయ్యి దానివల్ల ప్లాక్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు బ్రెయిన్ మీద కూడా మనం ఇవ్వాల్సిన హెర్బ్స్ ఇవ్వాలి. సో జటామాసిన, మకోయా, జ్యోతిష్మతినా, అంటే యూ హ్యావ్ టు చూస్ అప్రోప్రియేట్ హెర్బ్, అప్రోప్రియేట్ కాన్సన్ట్రేషన్, అప్రోప్రియేట్ ఫార్ములేషన్. అలా 16 రకాల ఫార్ములేషన్స్ చెప్పారు మన ఆయుర్వేదంలో. ఇప్పుడు నేను 3 బ్రాడ్గా చెప్పాను, వాత పిత్త కఫాన్ని, కానీ ఆసవం, అరిష్టము, వటి, గుటి, కషాయ, అర్క, క్షార, ఇన్ని అంటే ఇట్స్ ఎలాబరేట్ సైన్స్. ఇట్ ఈస్ దిస్ సైన్స్ ఆయుర్వేద ఈజ్ నాట్ ఫర్ డెలిటెంట్స్, వెరీ వెరీ అడ్వాన్స్ సైన్స్. అందుకనే వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ కోర్స్, పాలిసైంటిఫిక్ ఆయుర్వేదిక్ కోర్సు. ఓకే, మరి అంటే ఒకవేళ ఎక్స్పర్ట్ దగ్గరకు వచ్చారు, లేకపోతే మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చారు, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, ఆహార వ్యవహార శైలిని బట్టి మీరు ఒక హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్కి మెడిసిన్ ఇచ్చారు, ఏంటి ప్రోగ్రెస్ అవ్వకుండా ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. మన దగ్గర నేను అంటే ఇక్కడ కాదు, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఏమన్నా చేయొచ్చు అంటే అలా అని కాదు. డాక్టర్స్ చాలా వెరీ గుడ్ డాక్టర్స్, మన ఇండియన్ డాక్టర్స్ అయితే. ఇక్కడ కాదు, నేను బయట కంట్రీస్లో కూడా ఇదే ప్రాక్టీస్ చేశాను. నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి మీ హార్ట్ ఫెయిల్యూర్ నేను కనుక ఈఎఫ్లో ఇంప్రూవ్మెంట్ చూపించలేకపోతే ఆఫ్టర్ 9 months యూ కెన్ టేక్ మై హార్ట్ అని చెప్పి అగ్రిమెంట్ సైన్ చేసేవాడిని. ఎందుకంటే బికాస్ వెస్టర్న్ కంట్రీస్లో దిస్ ఇస్ అ న్యూ సైన్స్. ఎనీ న్యూ సైన్స్ షుడ్ హ్యావ్ డేటా. సో అక్కడ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ కోసం ఆగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ గ్యాప్లో ఏం చేయడానికి లేదు కాబట్టి అక్కడ నేను ఫిట్టింగ్ చేశాను నా మోడల్ని. బాబు మీరు సాక్యుబిటల్ కూడా ఇచ్చారు కదా, ఇది పని చేయనప్పుడు మీకు ఎలాగో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేయాలి, ఆర్ యూ విల్ డై ఇన్ ద నెక్స్ట్ 3 to 6 months. లెస్ దెన్ EF30 ఉంటే కనుక వెరీ డేంజరస్, ఇట్ కుడ్ బి ఫేటల్ ఇన్ ద లెస్ దెన్ 6 months. అందుకని లెట్స్ ట్రై దిస్ ఇఫ్ అండ్ ఐ యూస్ టు టెల్ దమ్. నేను ఎందుకంటే యానిమల్ మోడల్స్లో హార్ట్ అటాక్స్ క్రియేట్ చేసి యానిమల్స్ని క్యూర్ చేసేవాడిని హార్ట్ అటాక్స్తో. అందుకని నాకు ఆ కాన్ఫిడెన్స్. నేను వాళ్ళకి చెప్పాను, బాబు నా దగ్గర యానిమల్ ఎక్స్పెరిమెంట్స్, అండ్ వెన్ ఐ స్టార్టెడ్ విత్ మై ఫస్ట్ పేషెంట్ యానిమల్ ఎక్స్పెరిమెంట్ డేటా ఉంది, దాన్ని క్లినికల్ మెథడాలజీలోకి తీసుకురావాలి. అండ్ మీకు అపార్ట్ ఫ్రమ్ లూజింగ్ లైఫ్ యూ హ్యావ్ నథింగ్ టు లూజ్, అపార్ట్ ఫ్రమ్ లూజింగ్ ద బిగ్గెస్ట్ థింగ్. సో మీకు టైం కూడా లేదు. నాకు ఐ వాంట్ టు షో దిస్ టు ద వరల్డ్, అందుకనే ఐ నీడ్ యూ, యూ నీడ్ మీ. అలా చేసాం. అప్రాక్సిమేట్గా మన లాస్ట్ 24 yearsలో ఒక 900 పేషెంట్స్ మనం ట్రీట్ చేసాం అందరూ హార్ట్ ఫెయిల్యూర్తోనే. 400 people ఎగ్జాక్ట్గా మనం చెప్పింది ఫాలో అయ్యారు. ఎందుకంటే దానిలో రకరకాల ఫార్ములేషన్స్ ఇవ్వాలి, రకరకాల టైమ్స్లో ఇవ్వాలి, డైట్, ఎక్సర్సైజెస్ అన్ని కస్టమైజ్ చేయాలి. చేయడం చాలా రిగరస్. ఈ 400 people అయితే అబ్సల్యూట్లీ దే ఆర్ ఆల్ 63% ఆఫ్ దెమ్ ఆర్ స్టిల్ లివింగ్ అండ్ అట్లీస్ట్ ఫర్ మోర్ దెన్ 5 years. వీళ్ళు ఏంటంటే 6 months కంటే ఎక్కువ లైఫ్ ఉండని వాళ్ళు మోర్ దెన్ 5 years ఆర్ లివింగ్. సర్వైవల్ రేట్ మోర్ దెన్ 5 years, నెంబర్ 1. 63% ఆర్ ఆఫ్ ఆల్ మెడికేషన్స్. వాళ్ళకి తర్వాత ఎందుకు ఇంత EF బాగుంది, ఫ్రమ్ 30 EF యూస్ టు కమ్ బ్యాక్ టు 45, ఎనీవేర్ బిట్వీన్ 45 to 65, నియర్ నార్మల్కి వచ్చేసింది. రీసెంట్ పేషెంట్ ఒక ఆవిడ ఉన్నారండి, ఆవిడకి EF 9తో వచ్చారు. అమ్మ మీది 45 అయ్యేంత వరకు నేను ఉండను, మీరు కరెక్ట్, నేను ఆగలేను, డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ఈగర్ టు పుష్ యువర్ EF to 45 అని అంటే, సార్ అది పాసిబులా సార్, నేను ఆల్రెడీ 7 years నుంచి బాధపడినమ్మా, మీకు వాతం వల్ల వచ్చింది, సో వాతాన్ని మనం బ్యాలెన్స్ చేస్తుంటే స్లోగా ఎఫెక్ట్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి చూపించాం. నౌ రీసెంట్లీ వెన్ షీ డిడ్ ది ఇకో, ద EF in 4 months came to 29. Okay. From 9 she's able to actively do her work. Atla like you said అండి, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం అన్నా లేదా ఎండ్ స్టేజ్ హార్ట్ డిసీజ్ అంటే ఇంకా ఈ ట్రీట్మెంట్స్ అంటే భయపడతారు. ఇప్పుడు ఇది తీసుకోవడం వల్ల నాకు ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో, దీనివల్ల ఇంప్రూవ్ అవుతానో డిటీరేట్ అవుతానో అన్న భయం కూడా ఉంటుంది. వాళ్ళని ఎలా మీరు కన్విన్స్? నేను అందుకని కన్విన్స్ చేయను. డేటా ఏం చూపిస్తుందంటే లెస్ దెన్ EF30 ఉందనుకోండి, దానికి ఈవెన్ అమెరికాలో కూడా, అమెరికా ఎవ్రీ కంట్రీలో హాస్పిస్ కేర్ ఒకటి ఉంది, పేలియేటివ్ కేర్. పేలియేటివ్ కేర్లు కొన్ని స్టేట్స్ అమెరికాలో ఏమంటున్నారు, బాబు ప్రపంచంలో ఏ ట్రీట్మెంట్ అయినా తీసుకోండి, అమెరికాలో లైసెన్స్ లేకపోయినా పర్లేదు, వాళ్ళని పిలిపించండి, యూ కెన్ లీగల్లీ ప్రాక్టీస్ ఇన్ అమెరికా అని అంటున్నారు. సో వాళ్ళకి వేరే దారిలేసి ఒకసారి 30% కంటే EF తక్కువ ఉందనుకోండి, ఒకటేసారి 10 అడుగులు కూడా వాళ్ళు వేయలేరు. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటో వాళ్ళకి తెలుసు. దీని బదులు చావే బెటర్ అనుకునే పేషెంట్స్ చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం హోప్ ఇస్తున్నాం, మనం అలాంటి వాళ్ళని ట్రీట్ చేస్తాం. దట్స్ అవర్ టార్గెట్ బేసిక్గా. ఎందుకంటే ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ డేటా అండి, వాళ్ళతో కంపేర్ చేస్తే అమెరికన్ హార్ట్ అసోసియేషన్లో
లెస్ దెన్ 30 EF ఉన్న పేషెంట్స్ని వాళ్ళు బైపాస్ సర్జరీతోనో స్టెంట్తోనో ట్రీట్ చేయలేదు. వాళ్ళ దగ్గర ఆ డేటా లేదు. వాళ్ళు దాదాపు 18 crore పేషెంట్స్లో దాదాపు 42 crore గ్రాఫ్ట్స్ చేశారు లాస్ట్ 70 yearsలో. హ్యూజ్ డేటా. బట్ నాట్ ఇన్ పేషెంట్స్ విత్ లెస్ దెన్ 30% EF. వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు ఇప్పుడు. సాక్యుబిట్రిల్ కూడా లాస్ట్ రిసార్ట్ అది టిల్ 30% EF అంతవరకు. దాని తర్వాత సాక్యుబిట్రిల్ ఇస్తాం, పనిచేస్తుందని అయితే మన దగ్గర ఎవిడెన్స్ లేదు. అలా ఎవిడెన్స్ లేనప్పుడు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా లేనప్పుడు వేరే దారి లేదు. సో అందుకని నేను యూజువలీ ఐ టెల్ మై పేషెంట్స్, ఫస్ట్ don't resort to any complementary therapies, any alternative including Ayurveda. Don't do it. First go by standards. మనకి స్టాండర్డ్స్ ఏమని ICMR ప్రోటోకాల్స్ ఏమి ఇచ్చింది, అయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్, ఇప్పుడు హార్ట్ డిసీజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ఏంటి, గో త్రూ దట్ గైడ్ లైన్స్ ఓన్లీ. ఎందుకంటే దే ఆర్ సైంటిఫికలీ వ్యాలిడేటెడ్. అండ్ ఎమర్జెన్సీ కేర్ అఫ్ కోర్స్ దానిలో ఎవరు నో వన్ కెన్ డిస్ప్యూట్ కదండి. అక్యూట్ ఎమర్జెన్సీ కేర్లో అలోపతిని మించింది లేదు. కానీ ఇంకా వేరే దారి లేదు. అది కూడా పెద్ద పెద్ద సైజు. అమెరికన్స్ వెస్టర్నర్స్ ఆర్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్ ఫ్రమ్ ఇండియా. కానీ ఈ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు లేరు అసలు. హార్ట్ ఫెయిల్యూర్ని యాజ్ ఏ, ఎందుకంటే నేను NHSలో కూడా ప్రజెంటేషన్స్ ఇచ్చాను లాస్ట్ 2 yearsలోనండి. UK పార్లమెంట్ has invited me 5 times. ఇప్పుడు 6th time 21st of July 11th of July మళ్ళీ వెళ్తున్నాను టు ఎక్స్ప్లెయిన్ దిస్ మోడల్ టు దెమ్. అప్పుడు అక్కడున్న ఇంటర్వెన్షనల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ వాళ్ళందరూ మాట్లాడుతూ, సార్ వీఆర్ ఆస్కింగ్ ఇండియా టు సెండ్ కన్సల్టెంట్స్ ఫర్ ద పాస్ట్ 7 years, బట్ ఇప్పటివరకు మమ్మల్ని పంపించలేదంటే, బాబు ఇది ఒక స్పెసిఫిక్ ఇష్యూ. ఈ కన్సల్టెంట్స్ కావాలంటే పాలిసైంటిఫిక్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్స్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ అని చెప్పామా. ఓకేనండి డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు, హార్ట్ ఫెయిల్యూర్లో స్టేజెస్ ఏంటి, ఆ స్టేజెస్ వైజ్గా ఎలా ఉంటుంది, మరి ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది, ఇంకా ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇంకేం చెయ్యలేము అన్న సందర్భంలో అప్పుడు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి పాలిసైంటిఫిక్ ఆయుర్వేద రోల్ ఎలా ఉంటుంది, దానివల్ల ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మీరు చేసిన రీసెర్చ్ వాటి ఫలితాల గురించి వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ కేర్. కీప్ వాచింగ్ TV5.